కడప జిల్లా బద్వేల్ స్థానిక పూలే సర్కిల్ వద్ద బీపీ మండల్ ఆశయ సాధన సమితి, బీసీ భవన సాధన సమితిలో ఆధ్వర్యంలో మండల్ డేని ఘనంగా నిర్వహించారు. మండల్ ఆశయ సాధన సమితి కన్వీనర్ కావేటి రమేష్ యాదవ్, బీసీ భవన సాధన సమితి బాల చెన్నయ్యలు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46లో బీసీలను బలహీన వర్గాలుగా పేర్కొన్నది. వీరి అభ్యున్నత కోసం ఆర్టికల్ 340 ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులతో ఒక కమిషన్ను నియమించి ఆ కమిషన్ ఇచ్చే సిఫార్సుల మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవచ్చు. అంబేద్కర్ మహిళలకు సమాన హక్కు కల్పించే హిందూ కోడ్ బిల్ ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, ఇతర చర్యలు తీసుకోవడం కోసం బీసీ కమిషన్ నియమించడంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా న్యాయశాఖ మంత్రిత్వానికి రాజీనామా చేశారు. 1950లో దేశవ్యాప్త బీసీల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి అంబేద్కర్ను సమావేశాలకు ఆహ్వానించారు. ఓబీసీల ఉద్యమం దేశమంతా విస్తరించే అవకాశం ఉందని గ్రహించి నెహ్రూ ఆర్టికల్ 340 ప్రకారం బీసీల స్థితిగతుల గురించి పరిశోధించి వారి పరిస్థితులను మెరుగుపరిచేందుకు సూచనలు ఇచ్చేందుకు 1953 జనవరిలో కాకా కాలేల్కర్ కమిషన్ నియమించింది. ఈ కమిషన్ 1955 మార్చిలో తన నివేదికను సమర్పించింది. 2399 వెనుకబడిన కులాలుగా, 837 అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. అయినా దాన్ని అమలుపరచడం లేదన్నారు. కార్యక్రమంలో నరసింహులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మరి మనకు 2 రిజర్వేషన్లు మాత్రమే అమలు జరిగినాయి. మరి ఆ మిగతా 48 అంశాలలో 2/46 అంశాలు అట్లే పెండింగ్లో ఉన్నాయి. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ 46 అంశాలను అమలు జరిపి బీసీ ప్రజలకు సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి ఈ అంశాలని రాజ్యాంగబద్ధంగా సమీపిస్తే ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయకపోవడం, మరి ఒక్క అంశాన్ని అమలు చేసినటువంటి వీపీ సింగ్ వారి ప్రభుత్వాన్ని కూడాను ఆ రోజు కొలవేసినటువంటి పరిస్థితి.